హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ పార్ట్ టైం జాబ్స్ గురించి అడుగుతున్నారు కదా. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఏంటి అని. సో పార్ట్ టైం జాబ్స్ మీకు దొరుకుతాయి. హలో, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఏంటి అని. సో పార్ట్ టైం జాబ్స్ మీకు దొరుకుతాయి, బట్ మీకున్న ఆపర్చునిటీస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే మనకి టోటల్గా 3 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆన్లైన్ యాప్స్ ఉంటాయి. సో పార్ట్ టైం మనం అప్లై చేసుకోవచ్చు, ఇదర్ లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, రీడ్కో.uk. సో ఇవన్నీ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటనేది. సో వాటి ద్వారా మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవడం. సో ఇప్పుడు మనం ఇండీడ్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. ఎక్కడైతే వేకెన్సీస్ నియరెస్ట్ పార్ట్ టైం జాబ్స్ సెర్చ్ అంటే మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో వస్తాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రెజ్యూమ్ని చాలా మంచిగా ఎడిట్ చేసుకోవాలి. చాలా మంచిగా ప్రిపేర్ చేసుకుంటే స్కిల్స్, యాటిట్యూడ్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, దానికి రిలేటెడ్ ఏం కావాలి. సో ఫస్ట్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదువుకొని దానికి ఏమేమి కావాలి, స్కిల్స్ కావాలి ఏంటి అని చెప్పి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే రెజ్యూమ్ అనేది చాలా బాగుండాలి. మీకు జాబ్ రావాలంటే ఎట్లాంటి జాబ్ రావాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది రెజ్యూమ్ అండ్ ఇప్పుడు దానికి రిలేటెడ్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇండియాలో నుండి వర్క్ చేస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ యాడ్ అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫాస్ట్గా రావడానికి జాబ్ కానీ, లేదా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే మ్యాండేటరీగా ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోండి దాంట్లో ఎక్స్పీరియన్స్ కావాలంటే. అండ్ రెజ్యూమ్ అయితే చాలా మంచిగా రెజ్యూమ్ ఫార్మేట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. రెజ్యూమ్ అనేది మంచిగా అయిన తర్వాత ఆన్లైన్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆన్లైన్లో నేను ఇప్పుడు ఏమైతే వెబ్సైట్స్ మీకు చెప్పానో, ఇండీడ్ కానీ, లింక్డ్ఇన్, సో వీటిలో మీరు రెజ్యూమ్ని సబ్మిట్ చేసి జాబ్కి అప్లై చేసేయండి. అండ్ సెకండ్ వే ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మీరు స్టే చేసే దగ్గర ఫ్రెండ్స్ కానీ, మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, ఇట్లా ఇన్స్టిట్యూట్కి వెళ్తారు కదా, సో అక్కడ ఆ ఫ్రెండ్స్ కానీ, లేదు అంటే ఇఫ్ నాట్ అయితే నైబర్స్ కానీ, మీకు దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడెక్కడ చేసినా ఏంటో మనకు తెలుస్తుంది కదా. సో వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పలేదు. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయా, లేదా మీకు తెలిసిన వాటిలో వేకెన్సీస్ ఉన్నాయా అని కనుక్కోండి. ఇఫ్ ఉన్నాయి అంటే మాత్రం అడిగి వాళ్ళు రిఫర్ చేయొచ్చు. అదైతే ఈజీ, అది కూడా ఒక ఆప్షన్ అనమాట. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఆఫ్లైన్ జాబ్స్ అనమాట. ఆఫ్లైన్ జాబ్స్ ఏంటంటే మీరు రెజ్యూమ్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్స్ ఒక బండిల్ తెప్పించుకోండి, కొన్ని ఎక్కువ తెప్పించుకొని ప్రతి ఒక్కటిలో పాంప్లెట్ వంచి పెట్టినట్టు ప్రతి దగ్గర వేకెన్సీ ఉంది అంటే ఒక రెజ్యూమ్ ఇచ్చేయండి, లేదంటే ఇచ్చేసి ఇఫ్ మీ దగ్గర వేకెన్సీ ఉంటే అప్డేట్ చేయండి అని చెప్పి రెజ్యూమ్లో మన కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి ఉంటుంది కదా, సో మనల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాం. అది ఇంకొక ఆప్షన్ అనమాట. సో అక్కడ కూడా అంతే, మనకి నియరెస్ట్గా ఏమైతే ఉంటాయో మన రెస్టారెంట్స్ కానీ, ఏమైతే కేవ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళి అడిగితే సో వాళ్ళు మనకి ఏదో ఒకటి చెప్తారు. ఇఫ్ కొంతమంది అయితే వాళ్ళ దగ్గర లేకపోతే నా దగ్గర లేదు, మాకు నియరెస్ట్గా అక్కడ ఉంటుంది, అక్కడ వేకెన్సీ ఉంటుంది, ఒకసారి కనుక్కో, అట్లా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి. పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి, బట్ మనం ఇంట్రెస్ట్తో సర్చ్ చేసుకుంటే కంపల్సరీగా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఏజెన్సీస్ ఉంటారు. ఏజెన్సీస్ వాళ్ళ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఏజెన్సీస్ ఏంటంటే ఇప్పుడు మనం